వారం వ్యవధిలో 14,000 కోట్ల రూపాయల అప్పు. రాయదు మన ఈనాడు, రాయదు మన ఆంధ్రజ్యోతి, రాయదు. ఏమైపోతోంది ఈ డబ్బులన్నీ? 1,58,000 కోట్ల అప్పుల భారం ఏడాదికి కరెక్ట్గా ఇవాల్టికి ఒక్క సంవత్సరంలో 1,58,000 కోట్లు బడ్జెట్ రూపంలో చేసింది. 1,08,000 కోట్లు బడ్జెటేతర అప్పులు బయట నుంచి తెచ్చింది 50,000 కోట్లు. ఇది కాకుండా అమరావతి పేరుతో సపరేట్గా తెచ్చింది ఒక 31,000 కోట్లు. 1,80,000 కోట్లకు పైగా అప్పులు కేవలం ఒక్క ఏడాదిలో 365 రోజుల్లో మనం చేసినటువంటి అప్పు. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంటే ఈ వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కనిపించదు, ఈనాడులో కనిపించదు. కానీ ఈనాడు దినపత్రిక చాలా గొప్పగా రాసింది సార్. అది కూడా వినిపించాలి కదా, మీకు వినిపిస్తా. ఇదే వార్తని ఈనాడు దినపత్రిక ఎలా రాసింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక 500 కోట్లు అప్పు కోసం ఒకవేళ ఆర్బీఐ దగ్గరికి వెళితే ఆర్బీఐ దగ్గర బెచ్చమెత్తిన జగన్ ప్రభుత్వం అని రాశారు. ఇప్పుడు 7,000 కోట్లు, రూపాయలు 2 రూపాయలు కాదు సార్, 7,000 కోట్లు సార్. ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే 7,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం. 7,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం. చూసారా ప్రవచనం ఎంత బాగుందో? అప్పుడేమో బెచ్చం, ఇది మాత్రం ప్రవచనం. ఇంత గొప్పగా ఉంటుంది మన జర్నలిజం. అందుకే చెప్పింది ఆత్మగారు ఏం చేస్తున్నారంటే తన ఆత్మను చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని జర్నలిజాన్ని ఆత్మార్పణం చేసేస్తున్నటువంటి వార్త ఇది. నెక్స్ట్, ఇప్పుడు అత్యంత ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో. చివరిగా ఇది చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన వార్త. ఏడాది పాలన పూర్తయింది కదా. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు చాలా మంచి వార్త రాశారు. ముందుగా వారికి ధన్యవాదాలు. ఈ ఏడాది పాలనలో ఈ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, ఒక్కొక్కరి అవినీతి, ఒక్కొక్క ఎమ్మెల్యే అవినీతి. సరే, ఆయన ఎందుకు రాశారు? దీని వెనుక ఆయనకి ఏదన్నా లాభం ఉందా, నష్టం ఉందా? దీని చర్చలోకి నేను వెళ్ళట్లేదు. పైగా వైసీపీ నేతలే వీళ్ళకి ఆదర్శం అని రాశారు. దానికి కూడా నేను వెళ్ళట్లేదు. వైసీపీ నేతల ఆదర్శం అయితే అయ్యారు, వైసీపీ నేతల ఆదర్శంగానే చేశారు. వీళ్ళు చేస్తున్నారా లేదా? వీళ్ళు చేస్తున్నారా దందాలు లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో 11 మందిని తీసేస్తే 164 మంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందా ముఖ్యమైన, అందరూ కాకపోవచ్చేమో, ఈ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందా. పలువురు శాసనసభ్యుల ఇష్టారాజ్యం, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చదివి వినిపిస్తున్నా. ప్రతి పనికి ముడుపులు, భూదందాలు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వాళ్ళు ఈ దందాలు చేశారు, వీళ్ళు ఈ దందాలు చేశారు, వీళ్ళు ఈ ఇసుక దోచుకున్నారు, అది దోచుకున్నారని చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు. అదే ఆంధ్రజ్యోతిలో రాశారు, రాధాకృష్ణ గారు రాశారు. చూడండి మరి ఏం జరగబోతుందో భవిష్యత్తులో అనేది రాధాకృష్ణ గారు తేల్చి చెప్పారు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా, ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఎందుకంటే భూదందాలు, ఇసుక, గ్రావెల్, దోపిడీలు, మద్యం షాపుల నుంచి మామూళ్ళు, కాంట్రాక్టుడు, సొంత పార్టీ శ్రేణులపైనే ఈరోజు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజల్లో వీళ్లపైన వ్యతిరేకత ఉంది. ఇది అద్భుతంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. కాకపోతే పైన చంద్రబాబు నాయుడు గారు మనసు నొచ్చుకుంటుందేమోనని వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు అని ఒక ప్రవచనం మాత్రం అక్కడ పెట్టారు. సరే, పెడితే పెట్టారు, దీని గురించి నాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి పర్లేదు. కానీ అసలు విషయాన్ని బయట పెట్టారు కదా. ఈ అసలు విషయాన్ని బయట పెడుతూ ఒక్కొక్క ఎమ్మెల్యే